హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష శేఖర్ బ్లాగ్స్. అందరూ మంచిగా మేమైతే వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక చిన్న మంచి మాట. కాలే కడుపుకే కష్టం విలువ తెలుస్తుంది, ఒంటరితనంలో బంధాల విలువ తెలుస్తుంది, అవకాశం చేజారినప్పుడే సమయం విలువ తెలుస్తుంది, చేతిలో చిల్లి గవ్వ లేనప్పుడే సహాయం విలువ తెలుస్తుంది. ప్రతి మనిషికి ఉపయోగపడే కొటేషన్స్. ప్రతి ఒక్కరికి జీవితంలో ఇలాంటివి ఎదురే ఉంటాయి. వాటిని అధిగమించి నడిపించిన వాళ్ళే జీవితం. కష్టాలు అనేవి చాలా వస్తాయి. చిన్న చిన్న విషయాలకే, చిన్న చిన్న వాటికే మదనపడి బాధపడి ఎంతోమంది ప్రాణాలు తీసుకునే వాళ్ళు ఉంటారు. నిజంగా అన్నిటినీ అధిగమించిన వాళ్ళకే జీవితం అనేది ఒకటేసారి వస్తుంది. ఆ జీవితాన్ని పరిపూర్ణంగా బలవంతంగా బలవన్మరణం చేసుకోకుండా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే కానీ బతకడమే జీవితం. సో ఈ రోజుతోటి ఆ కొటేషన్ ఇప్పుడు అటు వదిలేస్తే, ఈ రోజుతోటి మన ఇంట్లో చుట్టాలందరూ వెళ్ళిపోయారు. మంచి కార్యక్రమం అయితే జరిగిపోయింది. కార్యక్రమాలు రెండు రకాలు, శుభం ఉంటుంది, అశుభం ఉంటుంది. దేనికైనా టైం ఉంటుంది. ఆ టైంలో బంధుత్వాలు కలిసేటి. ఇలాంటి టైంలో మంచి కావచ్చు, చెడు కావచ్చు, బంధాలను కలుపుకోపోతూ కనీసం ఒక 3 ఫంక్షన్లు 3 కార్యక్రమాలు జరుగుతున్నాయంటే కనీసం ఒకదాన్ని అటెండ్ అయితేనే ఆ బంధాలకు విలువ ఉంటుంది, బంధాలు కలుస్తూ ఉంటాయి. నాకెందుకులే ఈ బిజీ లైఫ్లో నాకెందుకు అనుకుంటే, ఒకరోజు కార్యక్రమం రోజు వచ్చి తినేసి వెళ్ళిపోయినామా అయిపోయిందా అంటే ఆ బంధాలు అంత స్ట్రాంగ్గా ఉంది. వచ్చి ఒకరోజు వాళ్ళతోటి కలిసిమెలిసి ఉంటేనే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా కావాలని కలుపుకోపోవాలనుకున్న వాళ్ళకి ఇది చాలా అంటే చాలా మంచి మాట. ఇది జీవితంలో బంధాలు కలిసి ఉండాలంటే వాళ్ళతోటి ఒక రోజు కానీ మినిమం 2 డేస్ ఈ బిజీ లైఫ్లో ఒక్కరోజు వాళ్ళతో కలిసి ఉండే ప్రయత్నం చేయండి. బంధాలకు విలువనివ్వండి, ఉమ్మడి కుటుంబాలను కాపాడండి. సో ఈరోజు మళ్ళీ డైలీ లైఫ్ స్టార్ట్ చేసేసేద్దాం. ఇది వచ్చేసి అమ్మ ఫోటో. పువ్వులన్నీ వాడిపోయి 3 డేస్ అవుతుంది కదా, తీసేయాలి ఇవన్నీ. నిజంగా ఈ డెకరేషన్ చాలా బాగా చేసారు మనోళ్ళే. మనకి ఏ కష్టం వచ్చినా కూడా నాకు సపోర్టింగ్గా మా వాళ్ళు చాలా ఉంటారు. కష్టం అనే కాదు, దుఃఖం అనే కాదు, ప్రతి దాంట్లో ఏ కేసులైనా దేంట్లైనా నాకు ఒక బ్యాక్ సపోర్ట్ మా యూత్లో ఎంత నమ్మితే అంత ప్రాణాలు ఇచ్చేటోళ్ళు కూడా ఉంటారు అన్నట్టు. నిజంగా చాలా ఆ అదృష్టాన్ని నేను పొందుకున్నా. దాంతోపాటు మీ అందరి ప్రేమ అనురాగాలు కూడా మేము పొందుకున్నాం. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇక దీంట్లో అమ్మ ఒక్కది మిస్ అయింది, కానీ దాన్ని ఏం చేయలేం. ఎప్పటికీ ఎవరం శాశ్వతం కాదు. జీవితం అనేది ఇంతకుముందు చెప్పిన కదా, కొన్ని రోజులు మాత్రమే. 100 సంవత్సరాలు ఒకప్పుడు అనుకుంటే ఇప్పుడు కేవలం 60 సంవత్సరాలు బతకడానికే చాలా అంటే చాలా కష్టంగా బతుకుతున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న ఫుడ్ కావచ్చు, ఇప్పుడున్న మెడిసిన్ కావచ్చు, అలాంటిది. ఇక ఉన్నన్ని రోజులైతే హ్యాపీగా ఉండి బంధాలకు విలువనిచ్చి బంధాలను కాపాడుకుంటే చాలా మంచిదని నేను అనుకుంటా ఉన్నా. ఇక మనోళ్ళు ఏం చేస్తారో చూసేద్దాం. ఆలోచిస్తా మాట్లాడే ఏదో ఒకటి మాట్లాడాలి. నువ్వు కూడా ఏం మాట్లాడాలి? అమ్మ కెమెరా పెడితే ఎట్లా మాట్లాడుతున్నా? అమ్మని మాట్లాడినంత నాకు రాదు. ఎందుకు రాదు? రాదంటే రానే. అదిగో అమ్మంట చూడు, తిట్టుమని ఒకసారి. కాదు రాదంటే రాజపని ఏదో అంటది కదా. రాజంటే రాజపని, రాదంటే రాజపని. మంచిగా రాదంటే పోయి తప్పించుకుంటూ సప్న కొట్ట రాకపోతే అట్లా కాదు బిడ్డ. రాదంటే రాదు బిడ్డ, రాదన్న పని రాజపని. అంటే ఇప్పుడు నువ్వు అదే నాకు తెలియదు అనుకో, పెద్ద భారం తప్పిపోతుంది. తెలుసన్నాం అనుకో, అది కంప్లీట్ చేసాక మనం కూడా పడతారు. అంతేనా? ఇప్పటి ప్రతిరోజు నువ్వు వీడియోలో కనబడాలి, వీడియోలో మాట్లాడాలి. నీకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? సరే మాట్లాడదాం. ఏం మాట్లాడుతావు? జీవితం గురించి చెప్పాలి. నీకు వచ్చిన అనుభవం కానీ ఏదైనా కూడా మాట్లాడుతూ ఎట్లా బతకగలిగారు, మమ్మల్ని ఎట్లా పోషించగలిగారు, అలాంటి టైం చాలా కష్టం స్వామి. అది ఒకటి చాలా కష్టం. అంటే చెప్పరాని కష్టం అది. అయితే నాయనకు రోజు ఇంటర్వ్యూ అనుకున్నా, అమ్మ పెడదాం అనుకున్నా కానీ అమ్మ చెప్పిన విషయాలు నాయన చెప్పలేడు. 3 గంటలు పెడదాం అనుకున్నా అమ్మ లైఫ్ స్టోరీని. ఒకరోజు ఇంటర్వ్యూ చేసి పెడదాం అనుకున్నా. అప్పుడు కెమెరా లేకుండే, మైకులు లేకుండే, ఇవన్నీ ఎక్కడి స్వామి? అప్పుడు కష్టం మనం లేకుండా కాబట్టి కొత్త చేతి వంట కోసమే కెమెరా కొన్నాం. ఇక అందులో ఒక 5-6 వీడియోలు తీసినాము. తర్వాత అట్లా అయింది ఇట్లా అయింది అంతా. కానీ అమౌంట్ ఈ పాటికి ఇంకా ఆ ఛానల్ కూడా ఒక 2-3 లక్షలు పోతుండే, ఈ ఛానల్ ఇంకా 2-3 లక్షలు పోతుండే. అన్ని సెట్ అయిపోతున్నాయి. వాట్ ఎవర్ ఏదైనా ఎంత రావాలంటే గంతే వస్తుంది సార్. మొత్తం మనమే రావాలంటే వస్తుంది. పుట్టెడు అందములు అంటే అంటకాడికి అంటుతుంది. పుట్టెడు ఆమదముల పంటే మనకు అంటకాడిగా అంటుతుంది. అంతకు మించి ఎక్కువ ఉంటది. అంటే మనకి ఏది రాసి పెట్టి ఉంటే అదే మనకు అవుతుంది. నువ్వు ఎంత కష్టపడ్డా మనకు దొరకదు. మనకి ఎంత గంతలే చూసినా మంచి కొటేషన్. కానీ ఆయన కరెక్ట్ చెప్పాలి. అది కరెక్ట్ అయిపోయాను.
పుట్టెడు ఆముదములో పండుకుంటే మనకి ఎంత అంటానో అంతే అంతే అంటే అంతే. అది మంచి కొటేషన్ బాగా చెప్పిండు చాలా బాగా చెప్పిండు. వా గ్రేట్ నాయన. పోయిగా ఓ పోతా పోతా అంటున్నావు కదా. గోవుని ఇక టైం అయింది కదా. అరే మన ఇప్పుడు గో ప్రేమికులు ఉన్నారు చాలా మంది. అవును. మనం ఆవును చూపించాలి మనం వేరే తీసలేం కానీ ఈరోజు చూపిద్దాం, సాయంత్రం చూపిద్దాం. సాయంత్రం వస్తుంది. ఇప్పుడు పోదాం. ఇప్పుడు వస్తే ఇంటికాడ పరిస్థితి ఏంది? ఇగో వీళ్ళు వీళ్ళు ఓ నాని పండుకొని పొరుతులే ఆమె జుట్టు ఎట్టుంది, ఆమె ఎట్లుంది చూడు. అంత జుట్టులో ఇట్లా సుండు లాగా మన నిమ్మకాయ 12 పట్టుకోరు. రోజులు అనుభవించాలి కదా, చుక్కలు అనిపిస్తాయి. ఇప్పుడు 12 రోజులు దసరా అయిపోయేంత వరకు ఎటన్నా పంపిద్దాం హాలిడేస్ ట్రిప్. హాలిడేస్ మనమే పోదాం మన. ఎటు ఇప్పుడు నిద్రపోవాలి, పంతులు చెప్పిందా. అరే ఆ. నిద్ర పోద్దని నిన్నటితో అయిపోయినాయి మీ శుభ కార్యక్రమాలు కానీ మీ పూజలు శుభ కార్యక్రమంగానే చెప్పినా నా, పోతే ఒక గుడి పోయారు అని చెప్పినా కానీ లేదా. మీ ఇష్టం అన్న. మీ ఇష్టమా అన్నాడు. మనం పోదాము, ఏమనలే ఏదన్నా ఒక దగ్గర వస్తే అయిపోతుంది కదా. ఏమనలే. ఈరోజు ఫస్ట్ గో ఇది మొత్తం తీసేయాలి. ఇది మొత్తం తీసేసి బయట టెంట్ ఇప్పాలి. టెంట్ ఇప్పి బాసన మొత్తం అప్పచెప్పి ఆ వాటర్ నుంచి కూడా అప్పచెప్పినాం అనుకో, ఇంకా బయట పని మనకి ఏం లేదు. మన పిల్లలు వస్తే చెప్పించేసి పిల్లలు ఇలా సండే కదా అందరు ఉంటారు, అదే. రాగానే ఆటో తీసుకొచ్చి అవన్నీ వేసి సండేనే ఈరోజు? సండేనే మరి, అందుకని అందరు ఇంటికానే ఉంటారు ఇలా. ఓ నేను మర్చిపోయినా సార్. నీకు ఏ తెలుస్తలేదు. అరే నాన్న 10 days ఏం చేస్తావు నేను? ఏం లేదు, గేట్ ఓపెన్ చేస్తుంది పోతుంది బయట ఆడుతుంది, లేకపోతే గోడలు మొత్తం గీకుతుంది. గేట్ బంద్ పెట్టాలి, మాకు మార్కర్ ఇవ్వాలి చేతిలో. సరే కానీ హలో, ఏం పొద్దుగా లేస్తే మాట్లాడదు బాగా. మంచి దోస్తుతో లేస్తే మాట్లాడుతుందా? దోస్తో లేస్తేనే మారదు, లేకపోతే మాట్లాడదు. అవు బయట లొల్లి పెడతారు. చిన్న లేచిందిగా, అరే చెంపుడు షర్ట్ నిజంగా అది సెట్ చేయాలని అలా. ఇది ఇగో ఇట్లా ఊగుతుంది, కింద పైన 2 మూలలు పెట్టి ఎగ్జాక్ట్ అంటారు లెంత్ చూసుకొని ఎందుకు అమావాస్య వెళ్ళిన తర్వాత ఇక్కడ పూజ గది కట్టుకుందాం. పూజ కదా ఇప్పుడు చేయొచ్చు కదా, ఏ పైన చేయొచ్చు కానీ అమావాస్య వెళ్ళిన తర్వాత ఏమన్నాడు పంతులు? నువ్వేమన్నావు ఒక మాట, ఇల్లుని మనం ఏం చేయలేము రా, చేసుకుంటే పూజ గది కావాలి నాకు, ప్రశాంతంగా కూర్చొని నేను పూజ చేసే విధంగా ఉండాలి. నిలబడి పూజ చేస్తుంటే నాకు చేయొద్దట అట్లా. చాలా మంది చెయ్యబుద్దే కాదు అట్లా. చేయొద్దు మరి, ఎంతసేపు నుంచి చెప్పు. నిమ్మలంగా కూర్చుంటే ప్రశాంతంగా కూర్చొని నేను పూజ చేస్తే నాకు 1 గంట పడుతుంది. ఆ గంట సేపట్లో మంచి ప్రశాంతంగా దైవంతో జగలా దగ్గర ఉంటాం, కనెక్టింగ్ ఉంటుంది. ఈరోజు దీపం ముట్టేయచ్చా? ముట్టియాలా ఇప్పుడు సందేశం అదే పని. నేను చేస్తా. నువ్వా? ఇంట్లో దీపారాధన చేసేది మగవారు మాత్రమే, లేదు ఆడవాళ్ళు కూడా చేయొచ్చు అప్పుడప్పుడు వాళ్ళు కూడా చేయొచ్చు. రెగ్యులర్గా ఇల్లు సుఖశాంతులతో గడవాలంటే మాత్రం మగవారే దీపం ముట్టి. రైట్. ఎందుకంటే ఈ విషయంలో నాకు చిన్న బావ మస్తు ఎగ్జాంపుల్, నాకు ఆదర్శం. నిజం మరి. మగవారు ఎవ్రీ డే పొద్దున్న లేవగానే స్నానం చేసి ముందుగా పూజ చేస్తాడు. పూజ చేసిన తర్వాత బయటకు వెళ్తాడు. అది మంచి పద్ధతి. మనం కూడా అది అలవర్చుకోవాలి. హాయ్ శిరీష, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇది ఎందుకు కూర్చున్నావు సపరేట్గా? ఎంతమంది ఇగో ఇవన్నీ వేసిన టమాటాలు కడిగి ఇంట్లో పెట్టి ఇట్లనే కూర్చుండే. ఇక ఈరోజు టిఫిన్ ఏంది మరి? టిఫిన్ అన్నమా రైసా? టిఫిన్ అన్నీ మర్చిపోయిన 4 రోజులు అవుతుంది. ఏం లేదు, ఉప్మా పోసుకోవాలి. ఈరోజు ఉప్మా వస్తారా? నైట్ అన్నం ఏం మిగిలలే? కొద్దిగా అంత ఉంది. పులిహోర సరిపోదా? సరిపోదు, మనందరికీ సరిపోదు. ఉప్మా ఉంది మరి? ఉప్మా పోయాలి. సరుకు సామాన్లు మొత్తం తీసి పక్కన పెట్టిరా. అంటే మనం తెచ్చిన సామాన్లు ఏమైనా మిగిలినాయా, లేకపోతే ఇంట్లో సామాన్లు అవన్నీ చదువుకోవాలి. ఇంకా పని మస్తు. ఇంకా సామాన్లు కూడా తీయలేకుండా లోపల గదిలకు పరదలు కుట్టలేదు, సామాన్ సదరలేదు. ఓ పెట్టుకుంటే మస్తు. నువ్వు అది సైజు చూడమంటే నువ్వు ఇవ్వలేవు, అక్క కుట్టలేదు, ఆయన టైం దొరకలేదు. అక్క హెడ్ పోతున్నాడు, వాష్రూమ్ పోతున్నాడు. ఏయ్ ఇదా ఈరోజు అన్నీ ఒక్కొక్కరు మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. మళ్ళీ కడపలకి ముగ్గులు కూడా పెట్టలే. అవును, అది కూడా మనకు ఒక వీడియో అవుతుంది. ఈడ కూడా కడపలకు ముగ్గులు వేసినాం. మళ్ళీ షూటింగ్, ఇప్పుడు షూటింగ్ ఎన్ని రోజులు అవుతుంది? 1 వీక్ అవుతుంది. మళ్ళీ షూటింగ్ పెట్టుకోవాలి. అవును, షూటింగ్ కాడికి పోతే మళ్ళీ ఇవన్నీ పనులు ఆగిపోతాయి. అందుకని ఈ 1-2 daysలో మొత్తం కంప్లీట్ చేసుకొని షూటింగ్ కాడికి వెళ్ళిపోయినాం అనుకో, ఆడ సెట్ చేసుకోవాలి. షూటింగ్ రాదు, నేను పోయిన షెడ్ కాడికి. ఆడ కూడా షూటింగ్ లేకపోతే ఎట్లుంటే సరుకు సామాన్ మొత్తం పొల్లు అవుతుంది. మళ్ళీ అవన్నీ క్లీన్ చేసుకోవాలి, ఊడవాలి, తూడవాలి. ఆడ పెద్ద పనే ఉంది. కోళ్ళు అన్న, కోళ్ళు ఎందుకు చచ్చిపోతున్నాయి అన్న? ఇది కోళ్ళు చనిపోయే కాలం అంట. అందుకని చెప్పేసి రాత్రి మన యూత్ ఏమన్నారంటే చచ్చిపోయే కోళ్ళని ఎందుకు చంపుతారు, జర అటు ఇటు ఉంటే మాకు ఇచ్చే అంటే అవన్నీ వాళ్ళు పచ్చి కట్టాలి. రాత్రి రాజుగాడు, నితిన్ గాడు, శేఖర్ గాడు, నరసింహ, గణేష్, హరికృష్ణ, నేను ఏం చేసారు? ఆ కోడిని వేసేసి, ఏది ఒకడు ఉండే పెద్ద కోడి, పందెం కోడి, ఆ కోడిని వేసేసి కాపేసి కూరండి రానే కూరండి థమ్స్అప్ తెచ్చుకొని నయ్యం ఆ పని చేసిరు. అంతకుముందు 2 కాళ్ళు చచ్చిపోయినాయి. చచ్చిపోయినాయి. అందుకే చనిపోయే ముందే మనం రసంగి, పెద్ద రసంగి తెచ్చినాం 11,000 అది చనిపోయింది. 3,000 పెట్ట ఇంకోటి తెచ్చినాం, అది చనిపోయింది. 3,000 పెట్ట నిన్న కోసేసుకురు. 3 కూరలు అయిపోయినాయి. 11, 3, 3 ఎంత అవుతుందిరా? 16, 11, 17,000 ఫస్ట్ ఒకటే.
మనది కాంది ఆహా, అది కరెక్టే. మనం ఏమనుకున్నాం, తేనైతే తెచ్చినాం, అవి మన వెదర్కి ఉంటాయా అనేది ఇక తెలియదు. అట్లా అంటే మన వెదర్ కట్ అయిందిరా. అందరికీ పోతున్నాయి కదా. నరసింహ వాళ్ళే 3 కోళ్ళు చచ్చిపోయినాయి, మరి నేనేమంటాను, అందరి చంద్రమామల 6 కోళ్ళు చచ్చిపోయినాయి. అంటే వెదర్ ప్రాబ్లం అంటే ఇప్పుడు వర్షం పడ్డది కదా, వర్షం పడ్డ తర్వాత పచ్చిగడ్డి మొలిచింది కదా, మొలిచినప్పుడు దానిపైన ఆ వాటర్ ఆకుకి ఒక పురుగు స్టార్ట్ అవుతుంది. ఇవి కోళ్ళు బయట తింటాయి కదా, ఆ ఆకులు తింటాయి. ఆకులు తినడం వల్ల ఆ పురుగు డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోతుంది, వాటికి జీర్ణ వ్యవస్థని ఆపేస్తుంది. అట్లా అయ్యి కోళ్ళు చనిపోతూ ఉంటాయి. ఇప్పుడు చాలా కోళ్ళు చనిపోయినాయి. ఇప్పుడు దాదాపుగా ఒక 30 కోళ్ళే మీద చచ్చిపోయినాయి మన చుట్టుపక్కల. ఇండియన్ కోళ్ళ అత్తమూలై 3 చనిపోయినాయి. మనవి కూడా ఇప్పుడు 2 చనిపోయినా మనం కూడా కాపలా కాసినాం కదా, బయటకు పోకుండా. బయట ఒకటి కాబట్టి అవన్నీ ఆగినాయి. ఈ కోడి కూడా మస్తు కష్టపడ్డం కానీ అది అయిపోయింది కదా, దాని సర్వీస్ అయిపోయింది కాబట్టి దాన్ని వేసేసి రాత్రి వేసేసి మొత్తం దావతే వేసి రాత్రి ఆడ. అంతేనా? కానీ ఉన్న వాటికి కాపాడుకోవాలి. అయితే నాన్నకు ఇక ఇదే దీనికోసం ఇన్ని రోజులు ఆగినాం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ ఖర్చు వచ్చేసి 70 దాటింది. దిన అంటే సంవత్సరికం ఖర్చు 70 కాదు, ఎక్కువైంది. పెయింటింగ్కే మనకు 58,000 ఓన్లీ పెయింటింగ్కే 50, అంటే వేసినందుకు ప్లస్ పెయింటింగ్కి 58,000 అయింది. ఇక ఈ ఖర్చులన్నీ దాదాపు ఒక 40,000 పైన అయింది, ఇంకెక్కువైంది అనుకుంటా. ఓన్లీ దానికి 12,000 అయింది ఓన్లీ దానికి. మరి అంటే దాదాపుగా 1,00,000 దాటింది అనుకుంటా ఖర్చు అయింది. అమ్మ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాదు. అవును, మళ్ళా మనకు అదృష్టం చూసినావా, ఏడ వర్షం కానీ ఏ ఆటంకం కాలే, ఏ పని ముట్టుకున్నా ఇమ్మీడియట్ గా అయిపోయింది. ఈ ఆట చూసిన జల్ ఎట్లా ఇచ్చింది, నేను నాకు భయమైంది జల్ తీయకపోతే మళ్ళీ తిట్టుకుంటారు కదా, ఈ ఆటనే జల్ తీయలే వీళ్ళేం చక్కగా చూసిరు అన్నట్టు. వచ్చిన వాళ్ళందరూ పాము అంటే పడగంటారు జనాలు, ఈ ఆట జల్తిస్తుందా లేదా అని భయమైంది. జస్ట్ సింపుల్ ఇట్లా అనేసరికి 3 నిమిషాలు కూడా కాలేదు. 3 నిమిషాలు అసలు 30 సెకండ్లు కూడా కాలేదు, ఈ ఆట జల్తిచ్చింది. అంటే ఆ జల్ తీయడం అనేది శాంతి, అంటే పైన వాళ్ళ ఆత్మ ఘోషించకుండా ఎంత శాంతి ఇస్తున్నారు అనేది అది మేము నమ్ముతాం అన్నట్టు మా తెలంగాణలో. అది జల్ తీయడం అనేది చాలా అంటే చాలా ప్రాముఖ్యంగా చూస్తాం. 2 నిమిషాలనే జల్ తీచ్చిందంటే మా అమ్మ ఆత్మ శాంతింపజేసింది అని చెప్పేసి మేము అనుకుంటాం. అదే అనుకోవాలి, ఇంకేం లేదు. ఇక వీళ్ళు కూడా పని చేసి స్టార్ట్ చేస్తారు అన్న. బోర్ ఖరాబ్ అయింది అన్న, సంపులో మొత్తం వాటర్ రాత్రి కడిగి ఆ ట్యాప్ ఈ ట్యాప్ 2 వేసి నింపినా కానీ మళ్ళీ బోర్ వేస్తే పైకి నీళ్ళు పోతాడు. ఇప్పుడు నింపినాక నీళ్ళు పెట్టినా అందులో నీళ్ళు పెట్టినా పోసినా మళ్ళీ రాత్రికి వేసినా రాలేదు. ఇప్పుడు చేయాలి. ఇప్పుడు కరెంట్ వచ్చింది, అదే పని చేయాలి. ఎయిర్ పోయింది. చెప్పనా గుడ్ మార్నింగ్. అబ్బా కమలు తీసినావారా? అవునవును, వద్దు నాన్న చూడు, ఇప్పుడు కాలేజ్ కదా, ఫ్రీ ఉండాలి కదా, రైట్. పొట్టు ఎంజాయ్ చేయగా. సిరిసా టిఫిన్ అయిందమ్మా? ఏం చేసావు? ఉప్మానా ఫిక్స్ అయ్యారు ఇక? అయిపోయిందా? అరే దొడ్డు రావు సిరిసా ఇది ఉప్మానే కానీ ఉప్మా సన్నా అనుకున్నా. ఇది బుడ్డ ఉందా? బుడ్డ కూడా తినట్టాలి కదా మరి. ఉల్లిగడ్డ గిన్నె కోసిరు అవి అంటే నిన్న కర్రీస్ కానీ కట్ చేసి పెట్టినాయి, అట్లనే ఉన్నాయి. వాళ్ళది ఎంతకు అయితే అవే ఫ్రిడ్జ్ లో ఉండే, చూడలే కదా. ఇప్పుడు అన్ని చదివిన ఫ్రిడ్జ్ లోకి ఎంచి కూరగాయలు అవన్నీ తీసి బయట పెట్టిన కూరకి యూజ్ చేయాలి. ఇప్పుడు కూర ఉండలేగా, కూరలు వాడరు. ప్లస్ ఇప్పుడు ఉప్మా కూడా కొద్దిగా సైడ్కి తిందాం, మంచిగా ఉంటుంది, టేస్ట్ మంచిగా వస్తుంది. ఈ సామాన్ మొత్తం చదరాలి, ఇంకెప్పుడైతే నేను పట్టుకోవాలి అన్నీ. క్రియాజ్ అరే పాలకాయ రా, ఇది ఇదా పాలకాయ ఇది. ఏం కావాలి? మామిడికాయ పచ్చడి కావాలా? ధర ఇగో మామిడికాయ పచ్చడి తీసుకుని వాళ్ళ తిందాం. దా క్రియాజ్ వాటర్ బయటనే తెరిచారు, డబ్బాలు మస్తు ఉన్నాయి. ఈ డబ్బాలు గ్లాస్ కావాలా? పెట్టు అని కూడా పెట్టు. ఇగో చౌలు పెట్టాలి. అవి నేను కోసిరు, తలకాయ కోసిరు పెట్టిరు. తలకాయ కూరలకు ఎక్కువైనా మరి ఆమెది ఆకలి అయింది, ఎట్టుందన్న పరిస్థితి. అరే నువ్వు రాత్రి వెళ్ళానా? తిన్నావా? తలకాయ తిన్నావా? బయట తిన్నారా? మళ్ళీ బయట తిన్నారా? ఏడా ఇంట్లోనే తిన్నా 1 గంటలకు రాత్రి. మరి నేనేం అడుగుతున్నా? నా తిన్నావా అని అడుగుతున్నా. కానీ అందులో ఒక్క పీస్ లేదా? లేదు మరి మంచి ఉడికినాయి, అన్ని తినేసినాం మేము. మరి నాకు పెట్టినట్టు చెప్తున్నారు తలకాయ తిన్నావా అని. నాకే తెలుసు, నేను సాయం తిండిపోయినా కానీ టేస్ట్ మంచిగా వచ్చింది. అది టేస్ట్ మంచిగా వచ్చింది. మళ్ళీ సెకండ్ సారి ఉడికేసరికి పీస్ మంచిగా ఉడికింది తలకాయ. పెద్ద కుక్కర్ లేదు, పెద్ద కుక్కర్ ఉంటే అందులో వేస్తే అసలు పొద్దున్నే అయిపోతుండే కూర. ఇప్పుడు నిన్న కూరలే మా మిగిలిన
కర్రీస్ కానీ రైస్ కానీ ఏం లేవు, అన్ని పడేసినట్టు ఇప్పుడు. ఇవన్నీ కొత్తగా మళ్ళీ ఈ రోజు నుంచి స్టార్ట్ ఇక మళ్ళీ ఉప్మా ఫ్యామిలీ వచ్చిందిరా బాబు. టిఫిన్కి ఏం నానబెట్టలేదు. ఉప్పు కలవలే ఇలా. ఉప్పు వరలేదా చాలా మరి ఇప్పుడు వేసుకుంటే బాగున్నాను అది సప్ప ఉంది. అట్నే తినేగా. మామిడికాయ పచ్చడి నేను తినా. పప్పు ఎందుకు తెచ్చినది? పప్పు ఏం లేదు, పచ్చడి ఒకటి వచ్చి అది తలకాయ కూడా ఉందా చూడవా? అరే ఇలా కలుపుకుంటారా? ఏం కాదు, టేస్ట్ చేయాలన్నా మస్తు ఉంటాయి. అరే కుక్కర్ తీసుకొచ్చినారు బయటికి. అయితే పడేసినట్టు వదిలేసి తీసి అట్నే లేవు కదా ఎందుకని చెప్పేసి తీసేసినాం గ్రేవీ. ఒకరు తినేటోళ్ళు